ఏపీ ముఖ్యమంత్రిగా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పై చేసే అవకాశం ఉంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్ను 4,000కు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపుపై చంద్రబాబు మూడో సంతకం చేసే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రమాణ స్వీకారం తర్వాత మూడో సంతకాలతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు చంద్రబాబు తీసుకునే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు యువతకు 3,000 నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే రైతుకు 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 ఆర్థిక సాయం అమలుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు మంజూరు వంటి కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, బలరాం, రేపు ఉదయం 11:27 రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిన తర్వాత అదే వేదిక పైన ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు ఇచ్చారో రాష్ట్ర ప్రజలకి, వాటికి సంబంధించినటువంటి వాగ్దానాలని నెరవేర్చేటటువంటి ప్రక్రియకి రేపు శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలు ఏవైతే ఉన్నాయో గత కొంతకాలంగా భర్తీకి నోచుకోకుండా ఉన్నటువంటి ఖాళీలు వాటన్నిటిని కూడా భర్తీ చేయడానికి కావాల్సినటువంటి మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తాం, మెగా డిఎస్సిని నిర్వహిస్తాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో ప్రకటించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 నుంచి 27,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచుకోకుండా ఉన్నటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో నారా చంద్రబాబు నాయుడు పర్యటనకి వెళ్లిన సందర్భంగా అందరూ వేలాది మంది యువత, నిరుద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయ శిక్ష పూర్తి చేసిన వారందరూ కూడా నారా చంద్రబాబు నాయుడిని కోరినటువంటి నేపథ్యంలో మెగా డిఎస్సి తప్పకుండా వేస్తామని చెప్పేసి ప్రకటించారు. ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఫైల్ని కూడా విద్యాశాఖ సిద్ధం చేసింది. రేపు 11:27 ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన నారా చంద్రబాబు నాయుడు పెట్టబోతా ఉన్నారు. అనంతరం దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే కూటమి ఘన విజయానికి దోహదం చేసిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం అది అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు, చిన్న పెద్ద అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు, సెంటు భూమి దగ్గర నుంచి కుంట భూమి దగ్గర నుంచి 100 ఎకరాలు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భయభ్రాంతులకు గురయ్యారు. పూర్తి స్థాయిలో ఒక అసాధారణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొనబోతున్నాయి. మీ భూమి మీవి కాదు, ఈ చట్ట ప్రకారం మీ భూమి మీకు హక్కు లేదు అనేటటువంటి అంశాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లోకి తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆలోచించారు. దీని ప్రకారం రాష్ట్రంలో 16 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేస్తాము అధికారంలోకి వస్తే అటు జనసేన, ఇటు టీడీపీ కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో రేపు రెండవ సంతకం కింద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ కూడా రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ సంతకం చేయబోతా ఉన్నారు. దీంతో పాటు ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటి వరకు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో దశల వారీగా పెంపుదల చేస్తూ 3,000 రూపాయలకి ఇచ్చినటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తాము. పెండింగ్లో ఏప్రిల్ నెల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లిస్తాము అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి నేపథ్యంలో 4,000 పెన్షన్కు సంబంధించి కూడా రేపు మూడవ సంతకాన్ని చేయబోతా ఉన్నారు. దీంతో పాటు ఏప్రిల్ నెల నుంచి 4,000 ఇస్తాము. ఏప్రిల్ నెల నుంచి ఏప్రిల్, మే నెలలో పెండింగ్ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పేసి 7,000 రూపాయలు ఒకే విడత ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. దీని ప్రకారం దానికి సంబంధించిన ఫైల్ని కూడా సంబంధిత శాఖ సిద్ధం చేసింది. మూడవ సంతకం కింద ఈ పెంపుదల ఏదైతే ఉందో పెన్షన్ 4,000 రూపాయల పెంపుదలకు సంబంధించిన అంశం గురించి కూడా రేపు మూడవ సంతకం చేయబోతున్నారు. దీంతో పాటు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటటువంటి అంశం కూడా ఉంది. దీనికి సంబంధించి ఆర్టీసీ యంత్రాంగం ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే చేసింది, దీనికి సంబంధించి నివేదిక సిద్ధం చేసింది. అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలో అమలవుతున్నటువంటి ఈ పథకానికి సంబంధించిన అంశం గురించి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేసింది. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు ఆ నివేదిక వెళ్లే అవకాశం ఉంది. ఆ నివేదిక అనంతరం పరిశీలించిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందించేటువంటి ఏర్పాటు కూడా శ్రీకారం చుట్టబోతారు. జయరాజ్, అంటే చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టనుండడంతో ఏపీ ప్రజల్లో ఎటువంటి హోప్స్ నెలకొని ఉన్నాయి? మరోవైపు హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లబోతోంది ప్రభుత్వం? కూటమికి కట్టబెట్టారంటే ఒకవైపు గత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది, అదే స్థాయిలో సూపర్ 6 అనేటటువంటి హామీలు, సూపర్ 6 ఇచ్చినటువంటి ఆ భరోసా, వాటి పట్ల ఏ విధంగా భవిష్యత్తులో లబ్ధి చేకూరద్దు అనేటటువంటి అన్ని వర్గాల ప్రజల్లో కూడా రైతులు, మహిళలు, కూలీలు, అదేవిధంగా వృద్ధులు, అదేవిధంగా మొత్తం నిరుద్యోగులు, ఉద్యోగులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఆశలన్నీ కూడా ఒక రేకెత్తించేటటువంటి ప్రక్రియ జరిగింది. సూపర్ 6 ఏదైతే ఉందో సూపర్ 6 అంశాల ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 అనేది చాలా ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. ఆ బలంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల్లో కూడా చాలా కొత్త ఆశలు చిగురించినటువంటి పరిస్థితి. ఏదైతే విద్యా దీవెన ఉందో గత ప్రభుత్వం హయాంలో 15 రూపాయలు ఇచ్చి కేవలం 13,000 రూపాయలు మాత్రం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మిగతా 2,000 రూపాయలు టాయిలెట్ల క్లీనింగ్ కానీ మిగతా వాటికి కూడా కట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇంటికి ఒకళ్ళకి మాత్రమే ఆ పథకాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది అయితే బడికి వెళ్ళేటటువంటి పిల్లలు ఉంటారో వారందరూ కూడా మొత్తం విద్యా దీవెన అమలు చేస్తాము, అందరూ కూడా ఏడాదికి 15 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళినట్టు పరిస్థితి. ఈ రోజు ఒక్కళ్లే కాకుండా మొత్తం ఇళ్లలో మొత్తం ఒకళ్ళకంటే ఎక్కువ మంది చదువుకునేటటువంటి పిల్లలు ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం ఒకరికి మాత్రం ఈ పథకాన్ని వర్తింపజేయడం వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుందనేటటువంటి దృష్ట్యా ఈ పథకాన్ని సూపర్ 6 లో ప్రవేశపెట్టడం చాలా అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, కింది స్థాయి వర్గాల ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఉచిత బస్సు ప్రయాణం. అటు తెలంగాణలోను కర్ణాటకలోను విజయవంతంగా అమలు చేస్తున్నటువంటి మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామనేటువంటి అంశం మహిళా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి బలంగా వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఈ రోజున నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వటం, 20 లక్షల ఉద్యోగాల కల్పన చేపడతామని చెప్పినటువంటి అంశం కూడా నిరుద్యోగులు, ముఖ్యంగా యువతరం ఓటు దాదాపు 10 లక్షలకు పైగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ని కదిలించడానికి గతంలో ఏ రోజు లేనటువంటి విధంగా దాదాపు 10 లక్షలకు పైగా ఉన్నటువంటి యువతరం ఓట్లు గడిచిన ఎన్నికల్లో బలంగా పోలయ్యారంటే ఈ 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో వాటి పట్ల ఆకర్షితులయ్యారని చెప్పుకోవచ్చు. వీటితో పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కావాల్సినటువంటి అంశం, రైతాంగం అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పినటువంటి అంశం కూడా బలంగా ప్రజల్లోకి, ముఖ్యంగా రైతాంగంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇదే విధంగా అన్ని రకాల సూపర్ 6 పథకాలు. మరొక ముఖ్యమైన అంశం ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తామనేటువంటి అంశం ముఖ్యంగా కింది స్థాయి వర్గాల్లో ఉన్నటువంటి మహిళలను విపరీతంగా ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. మహిళా ఓటు బ్యాంకుని కదిలించిందని చెప్పుకోవచ్చు. ఏడాదికి ఈ రోజున 1,100 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తే దాదాపు ఏడాది మొత్తం కూడా కింది స్థాయి వర్గాలు గ్యాస్ సిలిండర్లు కొనుక్కోకుండా, గ్యాస్ ధరలు పెరిగినా ఆ ప్రభావం ఆయా మధ్యతరగతి వర్గాల మీద పడకుండా ఉండటం కోసం గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పేసిన అంశం కూడా చాలా ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. వీటితో పాటు అనేక రకాలైన హామీలు ఇచ్చారు ఉద్యోగులకు కానీ మిగతా వర్గాలు కానీ. వీటన్నింటినీ దశల వారీగా అమలు చేయడం కోసం ఈ కూటమి ప్రత్యేకమైన కసరత్తు చేస్తుంది. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా వీటి అమలుకు దశల వారీగా అమలు చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం దశల వారీగా అమలు చేయడానికి సిద్ధమవుతుంది. రైట్, థాంక్యూ జయరాజ్.